Next, sixth type, type 6. Type 6 వచ్చేసి evaluate the integrals of the type integrals of the type a cos x plus b sin x plus c integral a cos x plus b sin x plus c by d cos x e sin x plus f where a b c d e f, where a comma b comma c d e f are real numbers d not equal to 0, e not equal to 0, d not equal to 0, e not equal to d not equal to 0, e not equal to 0. ఏదో ఒకటి ఏ నాట్ ఈక్వల్ 0 బి నాట్ ఈక్వల్ 0 అయినా పర్లేదు. అంటే డి నాట్ ఈక్వల్ ఈ నాట్ ఈక్వల్ 0 అయితే కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ క్వశ్చన్లో ఉంటాయి, లేదంటే వ్యానిష్ అవుతాయి. ఈజీ కూడా 0 అయితే వ్యానిష్ అవుతాయి కాబట్టి ఓకేనా. దీనికి ప్రొసీజరు ప్రొసీజర్లో ఏం రాస్తాం, రైట్ లీనియర్ ఈక్వేషన్, ఐ మీన్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డినామినేటర్, ఏ ఇంటూ డినామినేటర్ డినామినేటర్ని డైరెక్ట్గా రాస్తే ఏ ఇంటూ డినామినేటర్, ఇది డినామినేటర్ అనుకోండి, ఏ ఇంటూ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ సి, ఇలా రాసుకోవాలి. అర్థమైందా? ఇది ప్రొసీజర్. అండ్ ఇంటిగ్రేట్ టు ఫైండ్, ఓపెన్ చేద్దాం లేదంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయాలి, ఏ ఇంటూ డినామినేటర్ ఏముంది ఇక్కడ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ప్లస్ b into derivative of denominator d dx of denominator d cos x plus e sin x plus f plus c. అర్థమైందా? ఇలా రాస్తాం. రాసిన తర్వాత ఏం చేయాలి, టు ఫైండ్ ఏబిసి, ఏ కామా బి అండ్ సి, టు ఫైండ్ ఏ కామా బి and C, compare coefficients on both sides. And integrate ఇది థియరిటికల్ ప్రొసీజర్. ఓకేనా. న్యూమరేటర్ని ఎలా రాయాలి, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డినామినేటర్, ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి. సరే, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ మనకి ఒక క్వశ్చన్ ఉంది, అది చేద్దాం. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ dx by
డి ప్లస్ ఈ tan x డి ఈ tan x. ఓకేనా, ఈ క్వశ్చన్ చేద్దాం. ఇంటిగ్రల్ dx by d ప్లస్ ఈ tan x ఈజ్ ఈక్వల్ టు, మనకి యాక్చువల్గా ఇందాక క్వశ్చన్లో ఫార్మాట్లో మనకి sin x cos x మాత్రమే ఉన్నాయి, బట్ ఇక్కడ tan x ఉంది. సో దీన్ని సైన్ కాసుల్లోకి మనం కన్వర్ట్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చుగా, మార్చవచ్చు. ఏ విధంగా మార్చవచ్చు? dx బై d ప్లస్ ఈ tan x అలా రాయొచ్చు, sin x బై cos x. ఓకేనా, ఇంటిగ్రల్ dx బై ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? d cos x ప్లస్ ఈ sin x బై cos x. రెసిప్రోకల్ పైకి వెళ్ళిపోతుందిగా, పైకి వెళ్ళిపోతుంది. సో ఇది ఏమవుతుంది? ఇది ఇంటిగ్రల్ cos x బై d cos x ప్లస్ ఈ sin x dx. ఇప్పుడు మనకి ఇందాక మనకి ఇచ్చిన టైప్లో ఆ ఫార్మాట్లోగా కన్వర్ట్ చేయగలిగాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? న్యూమరేటర్ని ఏ విధంగా రాయాలి? ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్, అంతేనా? న్యూమరేటర్ అంటే ఇక్కడ ఏది? కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ని ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. అంటే ఒకసారి రాద్దాం, డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ అంటే డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ అంటే డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, ఈ విధంగా రాసి కంపేర్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. దీనికి డెరివేటివ్ ఏమవుతుంది? డి కాన్స్టెంట్, కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, కాబట్టి మైనస్ డి సైన్ ఎక్స్ ప్లస్ ఈ కాస్ ఎక్స్, ఈ కాస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ సి. రైట్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి. ఏమవుతుంది? మైనస్ ఏడి సైన్ ఎక్స్ ప్లస్ ఏఈ కాస్ ఎక్స్ ప్లస్ బీడి కాస్ ఎక్స్ ప్లస్ బిఈ. మల్టిప్లై చేస్తున్నాను అంతే సింపుల్గా, ప్లస్. ఎందుకని? ఇప్పుడు కంపేర్ చేయడానికి ఆన్ బోత్ సైడ్స్, కంపేరింగ్ కోషన్స్ కంపేర్ చేయడానికి. నౌ కంపేరింగ్ కోషన్స్ ఆన్ బోత్ సైడ్స్. నౌ కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. కోషన్స్ కంపేర్ చేస్తే ఇక్కడ ఓన్లీ కాస్ ఎక్స్ మాత్రమే ఉంది, అదేనా? సైన్ ఎక్స్ లేదు, అంటే సైన్ ఎక్స్ కోషన్స్ 0 అనమాట. అంటే మైనస్ ఏడి, ఇక్కడ సైన్ ఎక్స్ కోషన్స్ ఏమన్నాయి చూడు, మైనస్ ఏడి ప్లస్ బీడి, సారీ మైనస్ ఏడి ప్లస్ బిఈ, అంతేనా? మైనస్ ఏడి ప్లస్ సైన్ ఎక్స్ కోషంట్ బిఈ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సైన్ ఎక్స్ కోషంట్, అసలు సైన్ ఎక్స్ టర్మే లేదు, అంటే దాని కోషంట్ ఎంత అనమాట? 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. తర్వాత కాస్ ఎక్స్ కోషంట్స్ ఏఈ ప్లస్ బీడి, ఏఈ ప్లస్ బీడి ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాస్ ఎక్స్ కోషంట్ ఎంత? 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. తర్వాత కాన్స్టెంట్స్ ఏమన్నాయి? సి. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ కూడా లేదు కాబట్టి ఇక్కడ ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ సి ఉంది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 0. ఒక వాల్యూ వచ్చేసినట్టే మనకి. ఓకేనా, నౌ సాల్వింగ్ 1 and 2. 1 and 2.
మైనస్ ఏడి ప్లస్ బిఈ ఈజ్ ఈక్వల్ టు 0. క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 1 బిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏడి. బిఈ ఈజ్ ఈక్వల్ టు ఏడి. బిఈ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఇప్పుడు బిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బిఈ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఈ. బి ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఈ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏఈ ప్లస్ బి అంటే అంత ఏడి బై ఈ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? ఏఈ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇప్పుడు ఏ కామన్ తీస్తే డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్. ఇక్కడ ఈ ఎల్సిఎం చేసినప్పుడు ఈ ఒకటి ఉంటుంది కదా, ఈ ఇక్కడికి వస్తుంది. ఇది ఈ బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్. ఇది ఏ వాల్యూ వచ్చింది? ఫ్రమ్ దిస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు దీన్ని యూజ్ చేసుకొని ఏ ఎంత వచ్చింది మనకి? ఈ బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఇంటూ డి. ఏ ఎంత వచ్చింది మనకి? ఈ బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఇంటూ 2 బై ఈ ఒకటి ఉంది కదా, ఇంటూ ఈ. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది? డి బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్. బి ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? ఈ విధంగా ఏ వాల్యూ వచ్చింది మనకి, అలాగే బి వాల్యూ వచ్చింది. ఈ రెండింటిని ఇప్పుడు ఏం చేయాలి? న్యూమరేటర్ బదులుగా సబ్స్టిట్యూట్ చేయాలి. సో న్యూమరేటర్ అంటే ఏమనుకుని? కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్సే కదా మనకు వచ్చింది. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ని మనం ఏ విధంగా రాసాం? కాస్ ఎక్స్ని ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. ఏ అంటే ఎంత వచ్చింది మనకి? ఏ అంటే ఈ బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఈ బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఇంటూ మైనస్ బి సైన్ ఎక్స్ ప్లస్ డి కాస్ ఎక్స్. డెరివేటివ్ ఏంటిది? ఈ కాస్ ఎక్స్ డి మైనస్ డి సైన్ ఎక్స్ ఈ కాస్ ఎక్స్ మైనస్ డి సైన్ ఎక్స్ ఈ కాస్ ఎక్స్ ప్లస్ బి ఎంత వచ్చింది? డి బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఇంటూ డినామినేటర్. డినామినేటర్ అంతా అంతే డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్. సి వాల్యూ 0 అయిపోయింది కాబట్టి 0. కాస్ ఎక్స్ని ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాయాలి. నౌ ఇంటిగ్రల్
కాస్ ఎక్స్ బై డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాం? ఈ కాస్ ఎక్స్ బదులుకి ఇదంతా రాయండి. ఈ బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ డి సైన్ ఎక్స్ ప్లస్ ఈ కాస్ ఎక్స్ ప్లస్ డి బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ డి కాస్ ఎక్స్ ప్లస్ బై డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్. ఇది ఐపీ కానీ దేనికి ఇంపార్టెంట్ సమ్ కదా, బట్ ఏంటంటే నేను ఎలస్ట్రేట్ చేయడం కోసం, అంటే మనకు ఆ మెథడ్ని ఏ విధంగా మనం అప్లై చేయాలని ఎలస్ట్రేట్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తున్నాం అంతే. ఎక్సర్సైజ్లో మనకి మిగతా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఉన్నాయి 7 మార్క్స్. మనకి ఎగ్జాంపుల్ సమ్స్లో ఉన్నాయి, అలాగే ఎక్సర్సైజ్లో కూడా అవన్నీ కూడా మళ్ళీ మనం మొత్తం క్లియర్గా డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ, ఓకేనా. ఇప్పుడు ఇంటిగ్రల్ సెపరేట్ చేసండి. ఇంటిగ్రల్ సెపరేట్ చేస్తే ఇది కాన్స్టెంట్ కాబట్టి ఈ బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ డి సైన్ ఎక్స్ ప్లస్ ఈ కాస్ ఎక్స్ బై డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ డి బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఇంటిగ్రల్ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ బై డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇది ఫంక్షన్, ఇది దాని డెరివేటివ్. అంటే డిటీ బై టీ అయిపోతే ఇది ఏమవుతుంది, డైరెక్ట్గా లాగ్ ఈ బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ లాగ్ మాడ్ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ డి బై డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్. ఇది రెండు 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1కి ఇంటిగ్రేషన్ అంతే ఎక్స్ కాబట్టి డిఎక్స్ ప్లస్ దిస్ ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. ఇది కొంచెం కాన్స్టెంట్స్ ఏంటంటే మనకి డైరెక్ట్ కాన్స్టెంట్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఏబిసిడి ఈలాగా ఇచ్చాడు కాబట్టి ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం కాదు. ఫర్ ది షేక్ ఆఫ్ ఎలస్ట్రేషన్, అంటే మనం ఆ మెథడ్ని ఏ విధంగా అప్లై చేస్తాము అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది, ఓకేనా. దీని గురించి అర్థం కాకపోయినా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్తాను, మళ్ళీ ఎక్సర్సైజ్ మొత్తం అంతా కూడా చేయిస్తాను, డోంట్ వరీ, ఓకేనా.